హాయ్! హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ తెలుగు ఛానల్ వరల్డ్ ఆఫ్ ఉమెన్స్. ఈ వీడియోలో మురిపిల్లు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇవి ప్రిపేర్ చేసుకోవడానికి మనకి కావాల్సింది మైదా పిండి అండి. 1 కప్ మైదా పిండి తీసుకుంటే 1/4 కప్పు ఉప్మా రవ్వ తీసుకోవాలి. ఉప్మా రవ్వ తీసుకొని రెండింటిని మంచిగా మిక్స్ చేసుకొని అందులో కాగబెట్టిన నూనె వేయాలండి. దానివల్ల మనం నూనెతో కలుపుకోవాలి. ఇంకా వాటర్ కూడా హీట్ చేసి పెట్టుకోవాలి. హీట్ చేసిన వాటర్తోనే మనం దీన్ని మిక్స్ చేసుకుంటాము. దానివల్ల మురిపీలు బాగా పొంగుతాయి, క్రిస్పీగా ఉంటాయని కూడా ఇలా కాగబెట్టినది ప్రిఫర్ చేస్తారండి. ఇవి మనం చపాతీ పిండిలాగా కలుపుకుంటే సరిపోతుంది. ఈ ఫెస్టివల్కి మీరు కూడా మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా కలిపెట్టుకొని దీన్ని ఒక 3-4 మినిట్స్ రెస్ట్ పొజిషన్లో ఉంచి దాని తర్వాత మనం ఇలా తీసుకొని మురిపిల్లు ప్రిపేర్ చేసుకోవడం అండి. ఫస్ట్ కొంచెం క్వాంటిటీ చూసారు కదా, అలా తీసుకొని అలా వేళ్ళతో ప్రెస్ చేస్తూ చేసుకోవాలండి. మనం థమ్ ఫింగర్తో ఇలా ప్రెస్ చేస్తూ చేసుకుంటే మనకు ఆ మురిపిల్లు షేప్ అనేది వస్తుంది. ఇదిగోండి ఇలా ఉంటుంది, ఇలా వస్తుంది. ఇదిగోండి అంత క్వాంటిటీ తీసుకొని ఒకసారి మళ్ళీ చూడండి. అలా వేలుతో ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే మన ఫింగర్ ప్రింట్ అనేది పడి ఆ షేప్ అనేది వస్తుంది. సో అలా మనం తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టు అన్ని మురిపిల్లు చేసేసుకొని పెట్టుకోవాలి. ఇలా ఉంటుంది ఫైనల్ షేప్. చూడటానికి చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. రెడీ అయిపోయినాయండి. 1 కప్కి ఇన్ని మురిపిలు అయినాయి. ఇప్పుడు మనం ఆయిల్ హీట్ చేసుకొని దాంట్లో ఈ మురిపిలు వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేగిన వాటిని మనం పంచదార పాకంలో వేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీకు పంచదార పాకం ఇష్టం లేదు అనుకుంటే కొంతమంది ఉప్పు కారం వేసుకొని కూడా చేసుకొని తింటారు. కానీ ఇవి పంచదారలో వేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అంటే పిండిలోనే ఉప్పు కారం వేస్తే అవి కొంచెం కారం టేస్ట్ ఉంటాయి అన్నమాట. కానీ ఇవి పంచదారతోనే టేస్టీగా ఉంటాయండి. పంచదారతోనే మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇవి కలర్లోకి వచ్చిన తర్వాత వాటిని తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా అలాగే ఈలోపు మనం ఇవి అన్నీ వేగేలోపు ఈ పక్కనే స్టవ్ ఆన్ చేసుకొని పంచదార పాకం కూడా పెట్టుకొని దాంట్లో ఇవి డైరెక్ట్గా వేసేసుకున్నా సరిపోతుందండి. మిగతా రిమైనింగ్ మురిపిలు కూడా అన్నీ వేసేసి వేయించుకున్నాము. అలాగే ఒక 1/2 కప్కి పంచదార తీసుకున్నాం. అంటే ఇప్పుడు మేము 1 కప్ తీసుకున్నాం కదా మైదా పిండి. సో 1/2 కప్ తీసుకున్నాం. 1/2 కప్కి కొంచెం ఎక్కువ తీసుకొని షుగర్ వేసి బౌల్లో దాంట్లో కొంచెం వాటర్, అంటే జస్ట్ ఆ షుగర్ తడిచే వరకు వాటర్ పోసి దాన్ని మరిగించుకోవాలండి. బాగా తీగ పాకం వచ్చే వరకు మరిగించుకుంటే సరిపోతుంది. కొంచెం కలుపుకుంటూ ఉండి పాకం వచ్చేసినాక దాంట్లో మనం వేయించి పెట్టుకున్న మురిపిలు ఉన్నాయి కదా, అవి వేసి తీసేస్తే సరిపోతుందండి. జస్ట్ అలా 1 మినిట్ ఉంచితే సరిపోతుంది. ఎక్కువసేపు అందులో ఉంచాల్సిన అవసరం ఏం లేదు. అలా మనం రెడీ చేసుకున్న మురిపిలన్నీ వేసేసి వాటిని మంచిగా మిక్స్ చేసేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇవి కొంచెం ఆరనిచ్చినాక మీరు డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఇవి దాదాపుగా ఒక 10 డేస్ అలా స్టోర్ అయి ఉంటాయి. 10 డేస్ 15 డేస్ ఉంటాయండి, ప్రాబ్లం ఏమి ఉండదు. ఇంకా అన్నిటిని మనం మిక్స్ చేసేసుకొని తీసేసుకున్నాము. సర్వ్ చేసేసుకున్నామండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి.
ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్.